సోదరి, నువ్వు ఎవరి మీదైనా చేతుల నుంచి ప్రార్థన చేసేటప్పుడు నేను మంచిదాన్ని, మంచివాడిని, పరిశుద్ధుడిని, పరిశుద్ధురాల్ని, పవిత్రురాల్ని, పవిత్రుణ్ణి గనుక నా ప్రార్థన దేవుడు వింటాడు అని నువ్వు చేయి ఉంచొద్దు. అయ్యా, నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు నాయనా, అగ్ని వంటి నీ నేత్రాలతో చూసినప్పుడు అతిశయాస్పదాలన్నీ విరిగిపోతాయి ప్రభువా. నేను పనికి రాని, పనికి మాలిన పాత్రను ప్రభువు. అందుకే నీ కృపను వేడుకుంటున్నాను నాన్న. నా యోగ్యత కాదు, నీ కృప నాన్న, నీ కృప. ఆ కృపతో ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి తాకయ్యా అని ముట్టు. నువ్వు కృపను ఎప్పుడైతే వేడుకుంటావో అప్పుడు జరిగింది కార్యం. అర్థమైందా? నువ్వెంత పవిత్రురాలివైనా, ఎంత పరిశుద్ధుడివైనా అది నీకు అతిశయ కారణము కారాదు. అహంకారంగా రాదు, అది గర్వంగా మారకూడదు. ఎప్పుడు దేవా నీ కృప ఎప్పుడు ప్రార్థన చేసినా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నట్టు. ఎవరికి పక్షంగా ప్రార్థన చేసినా కృపతో జ్ఞాపకం చేసుకోవాలని నన్ను. నీ యోగ్యతను హృదయంలో కలిగి ఉండొద్దు. నీ అయోగ్యతను, అపాత్రతను నీ హృదయంలో గుర్తించు. దేవుని కృపని ఎడల ఎంత విస్తారంగా ఉందో గుర్తించు. అనుక్షణం ఆ కృప నీడలా నేను వెంటాడుతుంది. ఉందా నీలో ఏదన్నా అతిశయం? చెప్పండి. ఎవరన్నా ఇతరుల కంటే గొప్పవాళ్ళ? ఎవరికంటే గొప్ప నువ్వు? మీరు గొప్ప? మీ పక్కవారు గొప్ప? మీరేమనుకుంటారా? వీరందరికంటే నేను అధమ స్థితిలో ఉన్నాను, వీరే నాకంటే యోగ్యులు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. నా ఫీలింగ్ మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు నాకంటే నీతిమంతులు, నాకంటే యోగ్యులు, నాకంటే అర్హులు. మీతో నిలబడే అర్హత కూడా నాకు లేదు అన్నది నా ఫీలింగ్. అందుకే నేను ఆ పాట ఇప్పుడుగా సంవత్సరాల క్రితమే పాడుకున్నాను. నేను తెలుసా మీకు ఆ సంగతి? సంవత్సరాల క్రితం పాడుకున్నాను. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. దేవునికి మహిమ. సంవత్సరాల క్రితం నా దేవునికి నేను చెప్పుకున్నమాట. ఈరోజుకి నా ఫీలింగ్ అదే. పరిచారకులను చూసినా, మిమ్మల్ని చూసినా, నా తోటి సేవకుల్ని చూసినా, వీళ్ళందరూ నాకంటే యోగ్యులు. వీరందరికన్నా నేనే అయోగ్యుడును, అపాత్రుడును అనేది నా ఫీలింగ్. ఇది అహంతో చెప్పట్లా, నా ఫీలింగ్. ఆ ఫీలింగ్లో నేనుంటే నువ్వు వచ్చి నా కాలు పడితే ఎట్టుంటుంది చెప్పు? లాగు ఒకటి బాధాలనిపించింది, లాగు ఒకటి బీకాలనిపించింది. నీకు బుద్ధి ఉందా? నా పాదం పడుతున్నావు. మనం ప్రభు పాదాలకి నమస్కారం చేయాలి. ఆరాధనీయుడు, అభినందనీయుడు, నమస్కార పాత్రుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు నా యేసు ఒక్కడే.
నా యేసు ఒక్కడే, ఇంకెవ్వరికి లేదు. మనం ఏమై ఉన్నామో మీరైనా నేనైనా ఆయన కృప వలననే ఉన్నాం. ఇది ఎరిగి ఎప్పుడు ఒకరి మీద ఒకళ్ళు విర్రవీగొద్దు, అతిశయపడొద్దు. కరుణాచిత్తం కలిగి ప్రేమ కలిగి ఒకరి కష్ట సుఖాలు ఒకరు పాలు పంపులు పొంది ఒకడు ఎవడన్నా పడ్డాడనుకుందాం ఆత్మీయతలో, అసహించుకోవద్దు. అదే శోధన నీకు వచ్చినప్పుడు నువ్వు పడతావని ఎరిగి పడ్డవాడిని లేవనెత్తు, కృంగిన వాడిని లేవనెత్తు, తొట్టుపడ్డవాడిని ఆదరించి సరిచేయి. అంతేగాని ఛీ అని అసహించుకోవాలి. కొద్ది రోజుల్లో నువ్వు పడతావు. చక్కదిద్ది వెన్ను తట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నించిన ఆయన దేవుడిని నిలబెడతాడు. శోధనలో పడిపోయావు నాయన, తిరిగి మళ్ళీ ఒకసారి పూనుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నిలబడు, నా దేవుడు నీకు బలం ఇస్తాడని ధైర్యం చెడిన వారికి ఊతమియాలి, కృంగిన వారిని లేవనెత్తాలి, ఇతరుల మీద అతిశయపడతావు. అలాంటి దీన మనసు ఏ హృదయంలో అయితే ఉంటుందో అలాంటి వ్యక్తులు ఎక్కడుంటారో వాళ్ళ దగ్గర నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి వ్యక్తులు కలిగిన సంఘములో నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి వ్యక్తులు కలిగిన కుటుంబంలో నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి హృదయాలు కలిగిన వ్యక్తులు ఎక్కడున్నారో వారు ఎక్కడుంటే అక్కడ నా దేవుని సన్నిధి ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఆయన ప్రభావం దిగొస్తుంది. అక్కడికి ఆయన సన్నిధిని ప్రజలంతా అనుభవించగలుగుతారు. అలాంటి వ్యక్తులు నా దగ్గర. దీన మనసు అంత అమూల్యమైందని ఆయన, అహంకారం అంత అసహ్యమైంది. రండి మోకాళ్ళేయండి, ప్రభు పాదాలు పట్టుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభువా, ఎవరికంటే నేను యోగ్యుడిని కాదు, యోగ్యురాలిని కాదు. ఎవరికంటే నేను నీతిమంతురాలిని కాదు, నీతిమంతుడిని కాదు. నేనేమై ఉన్నానది నీ కృప వలన ఉన్నానయ్యా. నిజమే, కొన్ని విషయాలను బట్టి విర్రవీగిన అనుభవం నాకుంది, మిడిసిపడిన అనుభవం నాకుంది, నా యోగ్యతను గురించి నేను అనుకున్న అనుభవం నాకుంది. నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు తండ్రి అంటూ రండి, మోకాళ్ళు వేయండి, ఆయన పాదాలు పట్టుకుందాం. రండి, అందరం కృపను వేడుకుందాం. రండి, ప్రార్థనలో ఉందాం. ప్రార్థనలో దేవుడు నీతో సూటిగా మాట్లాడి, దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయపడటానికి వీల్లేదు, అహం చూపటానికి వీల్లేదు, విర్రవేగటానికి వీల్లేదు. ఎవరికంటే నువ్వు ఎక్కువ కాదు. నువ్వు ఏదో ఫీల్ అవుతున్నావు, అదేదో నా కృప తప్ప ఏది కాదా. దేవుడు మాట్లాడున్నాడు. లైవ్ లో ఉన్న బిడ్డలారా, జూమ్ లో కనిపిస్తున్న బిడ్డలారా, కళ్ళు మేండి నాన్న, కళ్ళు మేండి, ప్రార్థనలో ఉండండి. కళ్ళు మేండి నాన్న, ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేయండి, నోరు తెరచి ప్రార్థన చేయండి. దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఈరోజు, ముక్కుసూటిగా ఏ విషయాలు నీకు స్పష్టపరిచాడో దేవునితో చెప్పుకో. దేవా, నువ్వు ఈ విషయం నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, నీవు నన్ను వాడుకొనున్నట్లు, దేవా నీ సన్నిధి నాతో కూడా ఉండునట్లు, దేవా నీవు నన్ను రెండంతల ఆశీర్వాదము అనుగ్రహించున్నట్లు, దేవా పరిశుద్ధాత్మ అభిషేకము మేము పొందినట్లు, సాతాను కార్యాలు బంధించున్నట్లు అహాన్ని విరగొట్టు ప్రభువా. నాలో ఉన్న హాని విరిచేయి ప్రభువా, విరిచేయి. నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నాను. అతిశయ కారణం ఎక్కడది విరిగిపోయింది. ఏది లేదు నా అతిశయ కారణం, ఏది లేదు నా యోగ్యత ప్రభువా. నా అతిశయము, ఆనందము నువ్వే. దేవా నీకు వందనాలయ్యా, నాతో ముక్కుసూటిగా మాట్లాడా. నా జీవితంలో నువ్వు అనుమతిస్తున్న బాధలు, శోధనలు, వేదలు, కష్టాలు, కన్నీళ్లు కూడా నాలో పెరిగిపోయిన ఆహాన్ని తొలగించడానికే, విర్రగొట్టడానికే, ఆహాన్ని నాశనం చేయడానికే అనుమతిస్తున్నానని ముక్కుసూటిగా మాట్లాడా. వీటన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. సంతోషంగా సమర్పించుకుంటున్నాను, సంతోషంగా సమర్పించుకుంటున్నాను. విరగొట్టు, నలగొట్టు, నన్ను దీనునిగా చెయ్యి, దీనురాలిగా చెయ్యి. దేవా నీవు నాతో ఉండాలి, నీవు నాతో నివాసం ఉండునట్లు నన్ను దీనునిగా చెయ్యి, దీనురాలిగా చెయ్యి ప్రభువా. దేవా నన్ను దీనునిగా చెయ్యి, దీనురాలిగా. నాకు నీ సన్నిధి కావాలి, నువ్వు కావాలి, నాతో నువ్వు ఉండాలి. నా అహం నీకు అసహ్యాన్ని పుట్టిస్తుంది, అది విరిగిపోవాలి, నాశనమైపోవాలి. నా అహం విరిగిపోవాలి, నాశనమైపోవాలి. నాలో నేను అనే స్వయం చావాలి.
నాలోనికి నువ్వు రావాలి. నన్ను విరువు ప్రభువా, నన్ను విరువు ప్రభువా, నన్ను విరువు ప్రభువా, నన్ను విరువు ప్రభువా, నన్ను విరువు ప్రభువా. నా సంఘమును దీవించు ప్రభువా, నా కుటుంబమును దీవించు ప్రభువా, నా సమాజమును రక్షించు ప్రభువా. కొన్ని లోపములు, కొన్ని పాపములు, కొన్ని బలహీనతలు, కొన్ని అవకతవకలు నా ప్రభువా, ఎక్కడ నా యోగ్యత, ఎక్కడ నా అర్హత? నాయనా చాలా వరకు విరిగిపోయి ఉన్నాను ప్రభువా. ఇంకా విరగవలసింది ఉంటే విరగొట్టు, సంతోషంగా సమర్పించుకుంటున్నాను, విరగొట్టు. కానీ నన్ను విరగొట్టి వాడుకో, నీ కోసం వాడుకో, నీ చేతి పాత్రగా వాడుకో, నీ నోటి బోరగా వాడుకో. నన్ను నిష్ఫలుణ్ణి, నిష్ఫలురాల్ని కానియొద్దు. నన్ను విరు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయి, అనేకులకు ఆహారముగా చేయి. నన్ను నీకు వందనాలు. మా బిడ్డలు ఎంతమంది కన్నీళ్లతో నా ప్రభు తమను తాము అప్పగించుకుంటున్నారు, విరవబడటానికి కోరుకుంటున్నారు, అహం విరిగిపోవడానికి ఇష్టపడుతున్నారు, దీనాత్ములు, దీన మనస్కులై ఉండగోరుతున్నారు. మా బిడ్డలందరినీ మేమంతా కలిసి నీ పిల్లలము కనుక మమ్మల్ని దీవించు. మాలో అన్నిటికంటే నీకు అసహ్యం పుట్టించేది అహము నాయనా, గర్వము నాయనా. అది భక్తి వలన కలగని, ఏ విధంగానన్నా కలగని, ఏ విధమైన గర్వమైన విరిగిపోవాలి ప్రభా. మమ్మల్ని దీనులుగా చేసి మమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించి వాడుకోయ్యా. స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుందాం బిడ్డ. ఇద్దరిద్దరు కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకుందాం. పురుషులు సహోదరుల చేతులు పట్టుకోండి ఆయన, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి ఆయన. స్త్రీలు కూడా ఒకరి చేతులు ఒకరు, ఏక మనసు కలిగా. సేవకులు కూడా నేను ఒకరి చేతులు ఒకరు పట్టుకుందాం. నాయన ఎదుటోళ్ళు దిద్దుకోవాలి, వాళ్ళు దిద్దుకోవాలి, వీళ్ళు దిద్దుకోవాలి, వాళ్ళు సరి చేసుకోవాలి, వీళ్ళు సరి చేసుకోవాలని నువ్వు అంటున్నావు నాయన. దిద్దుకోవాల్సినవి చాలా నీలో ఉన్నాయి నాయన, దిద్దుకోవాల్సినవి చాలా నాలో ఉన్నాయి నాయన, మనలో ఉన్నాయి. ఆ మాట అడుగుతామా దేవా? ఎదుటి వాళ్ళు దిద్దుకోవాలని వాళ్ళ దిద్దుబాట్లు చూస్తున్నాను, కానీ నేను దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవును ప్రభా, నేనే అనేక లోపాలతో ఉన్నానని ఒప్పుకుంటున్నాను, అనేక పొరపాట్లలో ఉన్నానని ఒప్పుకుంటున్నాను. దేవా, నన్ను మమ్మల్ని నీ రక్తంతో గడిగి పరిశుద్ధపరిచి మళ్ళొక్కసారి మమ్మల్ని అభిషేకించవా, మళ్ళొక్కసారి నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అభిషేకించవా తండ్రి. మళ్ళొక్కసారి నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అభిషేకించవా. అడుగుదాం బిడ్డలారా. దేవా, మమ్మల్ని నీ ఆత్మతో అభిషేకించి. ఇదిగో మేమంతా కలిసి ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి, ఇదిగో మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అభిషేకించు. భూమి మీద నీ పరిశుద్ధాత్మ కార్యాలు ఇది మొదలుకొని విస్తారంగా జరిగించు. భూమి మీద దురాత్మల కార్యాలు, సైతాను కార్యాలు, అపవిత్రాత్మల కార్యాలు ఆటంకపరచు, నాశనము చేయి. భూమి మీద దుష్టశక్తుల కార్యాలు నాశనమైపోవాలి. భూమి మీద అపవిత్రాత్మల కార్యాలు, మనుషుల వెనకుండా ఆటాడిస్తున్న దురాత్మల కార్యాలు, దయ్యపు శక్తుల కార్యాలు, అంధకార శక్తుల కార్యాలు, సాతాను శక్తుల కార్యాలు నిర్మూలమైపోవాలి, నాశనమైపోవాలి. అవి మనుషుల మీద నెరవేరకూడదు. అవన్నీ నిర్వీర్యమైపోవాలి, నిష్ఫలమైపోవాలి. భూమి మీద నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరగాలి. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపులు మా మీద జరగాలి. ఆత్మాభిషేకం మాకు కావాలి, ఆత్మ నడిపింపు మాకు కావాలి. ఎండిపోయిన మా ఆత్మీయ జీవితాలు తిరిగి చిగుర్లు పెట్టాలి. ఓ క్రొత్త తైలము మా మీదికి రావాలి. నూతన అభిషేకము మా మీదికి రావాలి. తండ్రి, పంపు నీ పరిశుద్ధాత్మను మా మీదికి పంపు. ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక భావం కలిగి, ఓ మేమంతా సహోదర ప్రేమ కలిగి అడుగుచుండగా, ఓ తండ్రి, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మా మీదికి
మీదికి పంపు, ఆత్మ బలముతో మమ్మల్ని నింపు, క్రొత్త చిగురులు మేము పెట్టినట్లు సహాయము చేయి, మూడైపోయిన మా ఆత్మీయ జీవితాలు చిగురింపచేయి. నీకు స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు. ఇతరులను హీనపరిచేటువంటి దుర్బుద్ధిమానుని తొలగించు, ఇతరులను తృణీకరించుకునే దుర్బుద్ధిమానుని తొలగించు. ఓ నా ప్రభువా, మాలో హాని విరగొట్టు, దీన మనస్సుని మొలిపించు. ఓ ఆత్మాభిషేకమును కుమ్మరించు, ఆత్మ వర్షమును కురిపించు ప్రభువా. మా బిడ్డలను మమ్మల్ని అభిషేకించు, అభిషేకించు, అభిషేకించు. నూతన శక్తితో నింపు, భక్తిలో పరవశము దయచేయి, భక్తిలో నూతనత్వం దయచేయి, భక్తిలో తాజాదనము దయచేయి, భక్తిలో క్రొత్త పుంతలు తొక్కించు. ఎక్కలేనంత ఎత్తైన కొండైన పరిశుద్ధ కొండ మమ్మల్ని ఎక్కించు. ఓ దేవా, నీకు స్తోత్రమయ్యా. భూదిగంతాల నుండి నీకు మొర్ర పెట్టుచుండగా మమ్మల్ని పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు. నీ రక్తము, నీ రక్తము, నీ రక్తము మా మీద ప్రోక్షించు, మా మీద ప్రోక్షించు. నీ ఆత్మను మా మీద కుమ్మరించు, సంఘముల మీద కుమ్మరించు, నీ ప్రజల మీద కుమ్మరించు, అన్య జనుల మీద నీ ఆత్మను కుమ్మరించు. ఓ విశేషమైన ఆత్మ రక్షణ కార్యం జరిగించు, ఓ విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరిగించు. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది సంఘములో చేర్చబడినట్లు కార్యము చెయ్యి. పరిశుద్ధాత్ముడా, భూమి మీద విజృంభించు, నీ కార్యములు జరిగించు, మనుషులను దర్శించు. ఓ నరహంతకులను, మాంత్రికులను, వ్యర్థమైన వాటిని మృగవారిని మార్చు. ఆత్మహత్యలను ఆపు, ఘోర దుస్సంఘటనలు ఆపు. పరిశుద్ధాత్మ ప్రజలను దర్శించు, అన్యజనులను దర్శించు, నీ పిల్లలను దర్శించు. మాకు బలాభివృద్ధి కలిగించు, శక్తిహీనత మాలో తొలగించు, తొట్టుపాటు తొలగించు, బలహీనత తొలగించు. మమ్మల్ని బలవంతులుగా చెయ్యి, బలవంతులుగా చెయ్యి, శక్తివంతులుగా చెయ్యి, ఆత్మానుసారులుగా చెయ్యి. శరీరానుసారమైన మనసు మాలో నాశనము చేయి, శరీర క్రియలు మాలో నశింపచేయి. ఆత్మానుసార వర్తనలపై నడుచుకునే కృప మాకు దయచేయి. మా బిడ్డలో ఏ శ్రమలో, బాధలో, వ్యాధిలో, శోధనలో, కష్టాలలో, కన్నీళ్లలో, అప్పులలో, ఘోర ఇబ్బందుల్లో ఉన్నారు, వారందరికీ యేసు నామములో విడుదల, యేసులో ఉన్న వారికి పరిష్కారము, సమాధానము యేసు నామములో కలుగునుగాక. నీ సన్నిధిలో ఈ వేళ కలిసిన బిడ్డలందరూ కూడా దీవించబడాలి. లైవ్ ద్వారా వేలాదిగా పాల్గొన్న బిడ్డలు ఆశీర్వదించబడాలి. జూమ్ లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఆశీర్వదించబడాలి, ఆత్మతో నింపబడాలి. అందరూ కూడా హాన్ని గుర్చి గుర్తిరిగిన వారై దిద్దుబాటు చేసుకునే కృప దయచే. అయ్యా, అన్నిటికంటే అత్యంత ప్రమాదం నీ మాటలు విని కూడా మేము దిద్దుకోకుండా ఉంటానికి కారణం అహమే ప్రభువా. కాబట్టి చాలా నష్టాలు ఉన్నాయి దానివల్ల. అదంతా విరగొట్టి నీ మాటలు విని దిద్దుకొని దిద్దుబాటును ప్రేమించి అన్ని విషయాల్లో నేను నడుచుకునేటట్లు కృపని. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ విశ్వాసాన్ని బట్టి వర్తించిన నూనె నీ శక్తితో రోగుల గది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. ఎవరు కూడా తమ స్వయాన్ని బట్టి అతిశయపడక దీన మనస్కులని ఎదుట ప్రవర్తించడానికి కృపనివ్వు. కన్నీళ్లతో వచ్చిన వారిని ఆనందగానాలతో పంపు. రోగాలతో వచ్చిన వారికి స్వస్థతనిచ్చి నడిపించు. వేదనలో వచ్చిన వారికి స్వాంతనను, ఆదరణనిచ్చి నడిపించు. లేమిలో, దరిద్రతలో, అప్పుల్లో వచ్చిన వారికి గొప్ప విడుదలలు ప్రసాదించు. అన్యజనులుగా వచ్చిన వారికి రక్షణ ప్రసాదించు. ఎట్టి రోగమైన స్వస్థపరిచే శక్తి నీకుంది ప్రభువా. వైద్య శాస్త్రాలే బిత్తరపోయి అద్భుతాలు చేశావు, ఆశ్చర్యాలు చేశావు. మార్పు లేని దేవా, నాడు ఎలా ఉన్నావో నేడు అలానే ఉన్నావు. నాడు జరిగించిన కార్యాలు నేడు కూడా జరిగించగలవు. నాడు జరిగించిన స్వస్థతలు నేడు కూడా జరిగించగలవు. నీ చల్లని చేత్తో నీ బిడ్డల్ని తాకు. వారి పశు సంపద, భూ పంట, వ్యాపారము, ఉద్యోగము, పని పాటల్లో తోడై ఉండవు. వారి కుటుంబాల్లో ఏ సమస్యలతో సతమతం అవుతున్నారో పరిష్కారము దయచే. వారి బిడ్డలకు జాబ్స్ దయచే. ఎదిగిన వారి పిల్లలకు వివాహాలు అనుగ్రహించు. వారి భవిష్యత్తు శుభప్రదం చేయి. ఆత్మీయంగా అందరూ బలాభివృద్ధి పొందాలి. ఎంత బలాభివృద్ధి పొందినా దీన మనస్కులై ఉండాలి.
ఇతరుల మీద మిడిసిపడేవారుగా, విర్రవీగేవారుగా, అహంకారంగా మాట్లాడే పరిస్థితి కాకుండా దీన మనస్సు కలిగి, సాత్వికమైన హృదయం కలిగి, మృదు స్వభావము కలిగి నడుచుకునేటట్టు కృపనివ్వమని స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం, సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడై నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించునుగాక. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని, పావన నామమును తింపుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ మనసారా హృదయం అంతటితో ప్రభుని స్తుతించుదాం. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. స్తోత్రం. యవనంబు పక్షిరాజు యవనంబు వలెనే క్రొత్త యవనంపై వెలయనట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనం వై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావము సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో
పాపములకు మనకునంత పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని పావనామమును తింపుమా నాయంతరంగము లోవసించును సమస్తమా దేవ సంస్తుతి చెయ్యవే మనసా దేవుని సంస్తుతి చెయ్యవే మనసా యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని పావనామమును తింపుమా నాయంతరంగము లోబసించును సమస్తమా దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యవ్వనము పక్షిరాజు యవ్వనము వలె క్రొత్తదగునట్లుగా మేలిచ్చి మన భావాన్ని సంతృప్తిపరిచేటువంటి దేవుని సన్నిధి చేయవే మనసా చెత్త చెత్త ఆలోచనలతో చెత్త చెత్త తలంపులతో చెత్త చెత్త ఊహలతో ఎందుకే అటు ఇటు పరిగెత్తుతావు మనసా ఆయన 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 నీ సర్వరోగమును స్వస్థపరచువాడాయన నిన్ను మేలులతో తృప్తిపరచువాడాయన నూతన బలమిచ్చువాడాయన నూతన శక్తినిచ్చువాడాయన నూతన జీవమిచ్చువాడాయన నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పువాడాయన శాశ్వతమైన అక్షయుడకు దేవుడు నీకు నివాస స్థలమాయన ఆయనకు సన్నుతి చేయవే మనసా ఆయన్ని మహిమపరచవే మనసా ఆయనను కీర్తించవే మనసా ఆయనను తలపోయవే తలంచవే ఆయన కొరకు బ్రతకవే మనసా అల్పకాల పాప భోగములెందుకే మనసా ఆయనతో సహవాసము ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు చేస్తుంది మనసా
నా మనసా అన్నిటికంటే అందరికంటే దేవుడే నీకు ప్రధానమే మనసా. దేవుడే నీకు కేంద్ర బిందువే మనసా. నీ ఉనికికి కారణమాయన, నీ గమనానికి కారణమాయన, నీ ముగింపులో నిలిచేదాయన, విడువక ఎడబాయక నిన్ను నిరంతరము కాచేదాయన. ఆయన 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 పేరే నజరేయుడు యేసు. యేసు యేసు యేసు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. కొడుకులపై తండ్రి జాలి, కొడుకులపై తండ్రి జాలి, పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. రెండు చేతుల పైకి, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమాయే యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమానా, జీవమాయే యెహోవా దేవుని. పావనానామమును తింపుమా, నాయంతరంగము లోవసించు నో సమస్తమా.